నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్. సుప్రీం కోర్ట్ సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. భారత రాజ్యాంగం రాసి 75 ఏళ్లు కంప్లీట్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఒక సభ నిర్వహించారు. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. గౌరవ సిజే మన దగ్గరికి వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చారు, దానిపైన మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడారు. ఒక్కసారి అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. I also went further and took a view that the concept of creamier as has been found in the judgment of Indira Sawhney insofar as the other backward classes are concerned should also be made applicable to scheduled caste, though my judgment has been widely criticized on that issue. But I still hold that judges are not supposed to normally justify their judgments, and I still about a week to go. But if a person who is an IAS officer, he becomes a chief secretary, and his son gets the best of education in a city like Hyderabad or Bangalore, put a child of a poor agricultural labor studying in the village, though both belonging to scheduled caste, could be equated? And my answer to that was no. It denied equality of opportunity. 3 of the learned judges concurred with my view, and therefore the concept of equality has to be ensured. Right. చూసారు కదా ఎంత గొప్ప విషయం బయట చెప్పారు. ఆయన చీఫ్ జస్టిస్ అయి ఉండి, దట్టు ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి, సో రిజర్వేషన్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సో ఏంటంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కానీ వాళ్ళ పిల్లలు కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలు కానీ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు అనుకోండి, సో వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు. ఇక్కడ కొంత క్రిమి లేయర్ అనేది అవసరం. ఎవరైతే చాలా గొప్పగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారో, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకుంటారు. లైక్ హైదరాబాద్ లాంటి గొప్ప నగరాల్లో చదువుకుంటూ ఉంటారు. సో మిగతా వాళ్ళు షెడ్యూల్ కాస్ట్లో ఎవరైతే వెనుకబడిపోయి ఉన్నారో వాళ్ళకి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకదు కదా. సో ఇద్దరు కూడా రిజర్వేషన్ లో ఈక్వల్ గానే ఉన్నారు. ఇటు గొప్పగా పెద్ద పెద్ద స్కూల్స్ లో లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళ నాలెడ్జ్ కానీ, లేదంటే స్కూల్లో జడ్పీ హై స్కూల్, అంటే నేను జడ్పీ హై స్కూల్ తక్కువ చేసి మాట్లాడలేదు, బట్ ఆ గ్రామ ప్రాంతాల్లోనూ పరిసర ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకి సంబంధించిన నాలెడ్జ్ కానీ, లేదంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ, వీళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ చాలా తేడా ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళు వీళ్ళతో పోటీ పడలేరు కదా. సో ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురాకుండా ఉండాలి. కొంత క్రిమి లేయర్ అనేది అవసరం అని చెప్తున్నారు. చాలా గొప్ప మాట చెప్పారు. అంటే నిజంగానే మారుమూల గ్రామాల్లో చదువుకునే వాళ్ళు, వాళ్ళ స్కిల్స్ కానీ, లేదంటే వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ చాలా చాలా తేడా ఉంటాయి. అంటే సిటీస్లో కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళతో కొంత పోటీ పడలేకపోయే ఛాన్స్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి కొంత క్రిమి లేయర్ అవసరం. ఎందుకంటే ఇక్కడ పైనుంచి వచ్చిన వాళ్ళకి, బాగా చదువుకొని వచ్చిన వాళ్ళకి, క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళకి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి వచ్చే పిల్లలకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్కి సంబంధించి ఇద్దరు ఈక్వల్గానే ఉంటారు ఇక్కడ. కానీ వీళ్ళకి రిజర్వేషన్ క్రిమి లేయర్ అనేది అవసరం. రిజర్వేషన్ వీళ్ళకి కాకుండా వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఆయన యొక్క గొప్ప మనసుతోనో గొప్ప ఆలోచనతోనో చెప్పారు. ఇంక్లూడింగ్ నేను కూడా అదే కోవ కదా, నా పిల్లలు కూడా అదే కోవ కదా అన్నట్లు గవాయ్ గారు చెప్పారనమాట. సో ఇక్కడ చూస్తే భారత రాజ్యాంగం 75 ఏళ్ళ కంప్లీట్ అయ్యి ఆ ప్రస్థానం ఏదైతుందో ఆ సభలో మాట్లాడారు. దీనికి సంబంధించి కూడా ఇందిరా సహాని కేసులో ఓబీసీలకు సంబంధించి ఏ విధంగా అయితే కొంత క్రిమి లేయర్ వర్తించిందో, అదే విధంగా షెడ్యూల్ కాస్ట్ విషయంలో కూడా అట్లా క్రిమి లేయర్ ఉంటే బాగుంటుంది అనేది ఆయన యొక్క ఆలోచన. మంచి గొప్ప ఆలోచన. భారత రాజ్యాంగం 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిజే అక్కడ బిఆర్ గవాయ్ గారు వచ్చారనమాట. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణపై కీలక సందేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ క్రిమి లేయర్ అనేది అవసరం అని ఆయన చెప్పారు. సో నిజంగా క్రిమి లేయర్ కావాలా వద్దా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇక్కడ సిజే గవాయ్ ఎస్సీ ఎస్టీలోను క్రిమి లేయర్ అమలు, పునర్విమర్శ అనేది అవసరం అనేది చెప్తున్నారు. రిజర్వేషన్ ప్రయోజనం నిజమైన వెనుకబడిన వారికి చేరాలనేదే ఉద్దేశం అని చెప్తున్నారు. అంటే రిజర్వేషన్లు ఎవరికి, నిజంగా ఎవరికైతే రిజర్వేషన్ అవసరం ఉందో, నిజంగా ఎవరైతే ఆ స్థాయి నుంచి వస్తున్నారో, ఇప్పుడు కొంత ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుకోకుండా, లేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలు కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎలాగో వీళ్ళు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి మంచి చదువులు చదువుకుంటా ఉంటారు కదా. సో అసలు అవసరమైన వాళ్ళకి ఇద్దాం రిజర్వేషన్ అట్లా ఆయన మాట్లాడారు అనమాట. ఇక్కడ క్రిమి లేయర్ అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే, ఆర్థికంగా సామాజికంగా పురోగతి సాధించిన వర్గాలు, రిజర్వేషన్ కు అర్హులు కాని వర్గాలు. వెరీ క్లియర్. క్రిమి లేయర్ ప్రమాణాలు ఏంటి? ఇందులో ఆదాయం అనేది 8 లక్షల పరిమితి. అంటే 8 లక్షలు మించి ఉంటే వీళ్ళంతా క్రిమి లేయర్ కింద వస్తారు. ఈ లోపే ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటే బాగుండు అనేది అనమాట. ఆయన చెప్పింది ఏంటి? గ్రూప్ ఏ గ్రూప్ బికి సంబంధించి ఉద్యోగుల పిల్లలు, అలాగే అధిక హోదా ప్రైవేట్ అలాగే పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళ పిల్లలు, వీళ్ళంతా కూడా రిజర్వేషన్ అవసరం లేదు, ఎలాగో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందుతుంది కదా
అనేది ఆయన ఒక ఆలోచన అనమాట. ఇక్కడ ఓబీసీ క్రిమి లేయర్ ఇందిరాసాని కేసుకు సంబంధించి 1992లో తీర్పు చూసుకున్నట్లయితే ఓబీసీలలో సామాజికంగా ఆర్థికంగా మెరుగైన వారికి రిజర్వేషన్ లేదు. సామాజికంగా ఆర్థికంగా మెరుగైన ఎవరైతే ఉన్నారో 8 లక్షల పైనే సంవత్సరానికి సంపాదించే వాళ్ళు ఎవరైతే ఏ కుటుంబం అవుతుందో వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదని ఇందిరా సహాని కేసులో ప్రూవ్ అయింది. అలాంటి వాళ్ళలోనే ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించి ఎస్సీలలో రిజర్వేషన్ కి సంబంధించి చాలా మంది 8 lakhs పైబడి సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ రిజర్వేషన్ అవసరం లేదన్నట్లుగా ఇక్కడ ఒక చర్చ జరిగిందనమాట. ఇన్కమ్ సీలింగ్ సంబంధించి ఎవల్యూషన్ చూసినట్లయితే 1993 ఇదంతా ఓబీసీ సంబంధించి, ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించి 1993 అంటే దాదాపుగా ₹1,00,000 ఇన్కమ్ పరిమితి పెట్టాను. ఆ పైన దాటితే వాళ్ళకి రిజర్వేషన్ లేవు. 2024 క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2.5 లక్షల పైన ఉన్న వాళ్ళకి లేదనమాట. ఇక్కడ 2008లో 4.5 లక్షలు, 2013 6 లక్షలు, 2017 8 లక్షలకు పైబడి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేది అమలు కాదు. సో ఇప్పుడు ఇంకా ఈ పరిమితి అనేది ఇంకా పెరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి ఈ పరిమితిని చూసుకుంటే 15 లక్షలకు పెంచాలి, ఓబీసీలో సబ్ కేటగిరీలు సృష్టించాలి, ప్రయోజనాలను ఏకపక్షంగా తీసుకునే వర్గాలను నిరోధించాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆ పరిమితి 8 లక్షల పరిమితి ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెంచాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 12 లక్షలు, సంవత్సరానికి 12 లక్షలు సంపాదించే వారికి అంటే ఒక నెలకు గాను ₹1,00,000 సంపాదించే వాళ్ళకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ని మినహాయించారనమాట. టీడీఎస్ అయితే కట్ అవ్వదు అనమాట. 12 లక్షలు పైబడిన వాళ్ళకి మాత్రమే టీడీఎస్ కట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ పరిమితిని 15 లక్షలకు పెంచాలి అనేది మొదటి అంశం. రెండోది ఏంటంటే ఓబీసీలో సబ్ కేటగిరీలు సృష్టించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ప్రయోజనాలలో ఏకపక్షంగా అంటే ఎక్కువగా తీసుకునే ఆ వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళని పూర్తిగా నిరోధించాలి అనేది ఇక్కడ ఓబీసీ వర్గాలకు సంబంధించిన అంశం అనమాట. ఓబీసీలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు చాలా క్లియర్గా ఏకపక్షంగా కొన్ని ప్రభుత్వాల నుంచి కానీ రిజర్వేషన్ల గురించి కానీ ఏకపక్షంగా తీసేసుకుంటున్నారు. సో వాళ్ళకి సంబంధించి దాన్ని నిరోధించాలి అని చెప్తున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు. బట్ ఇది మొత్తానికైతే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతేనో ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. సో ఇందులో ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ కూడా నిజంగానే రిజర్వేషన్ల పరంగా అటు అభివృద్ధి చెందిన కుటుంబాలు ఏవైతున్నాయో వీళ్ళ కుటుంబాలకి కొంత హోల్డ్ చేస్తే మిగతా వాళ్ళు వెనకబడిన తరగతిలో వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెనకబడిన కుటుంబాలు షెడ్యూల్ కాస్ట్లో చాలా మంది, అంటే ఇక్కడ రిజర్వేషన్ల మీద ఆధారపడి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందక నార్మల్గా సాధారణ గవర్నమెంట్ స్కూల్స్లోనో గవర్నమెంట్ కాలేజెస్లోనో చదువుకుంటూ వస్తున్నారు. అంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగా చెప్పరని కాదు, బట్ కంపేర్ టు ఇంటర్నేషనల్ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే కొంత గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉందని నేను చెప్పలేను కానీ ఛాన్స్ ఉంది కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు కావాలి అనేది ఆయన చాలా గొప్పగా చెప్పారు. సో దీనిపైన మీరేమనుకుంటారు, మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి క్రిమి లేయర్ అవసరమా కాదా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.